జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పదమ్మా, పదకొండమ్మా. నిన్ను బయటికి తీసుకెళ్లిన ప్రతిసారి నాకు జరిగేదేంటి చెప్పవే? అక్కడున్న వాళ్ళందరూ నీ ఆకారాన్ని చూసి నవ్వడం. నీ వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానిలో నా పరువు పోయింది. ఆయన డిస్టర్బ్ అవ్వకూడదు. ఆయన గెలవాలి అంటే నేను ఆయనతో వెళ్ళకూడదు. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? గుణమా, ఏమైంది? కడుపు నొప్పి తాతయ్య. ఇప్పటికిప్పుడు ఏమైంది? తెలియదు నానమ్మా. అదే అర్థం కావట్లేదండి. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. ఫ్లైట్ టైం అవుతుంది. ఏమండి, నేను మీతో రాలేను, మీరు బయలుదేరండి. అదేంటమ్మా, కలిసి వెళ్ళాలనుకుని బయలుదేరుతూ కూడా వెళ్ళను అంటావేంటి? మావయ్య, కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది. ఒరేయ్, ముందు డాక్టర్ గారికి ఫోన్ చేయాలి. మావయ్య, ముందు ఆయన్ని పంపిద్దాం. అది ఏమండి, మీ కళ ఏ కారణంగానూ చెడిపోకూడదు. మీరు ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్ అండి. మీరు వెళ్ళిరండి. దాన్ని ఎలారా వెళ్లకుండా ఆపలేకపోతున్నావు అనుకున్నాం. గాడ్ గ్రేస్, ఇప్పుడు దానంతట అదే ఆగిపోయింది. దాని కడుపు నొప్పికి థ్యాంక్స్. ఏమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు మావయ్య, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అది కాదు వదినా, ఒకసారి డాక్టర్ గారికి కాల్ చేసి. వద్దు బాబీ, ముందు రెస్ట్ తీసుకుంటాను. అప్పటికి తగ్గకపోతే అప్పుడు పిలుద్దా. పదండి. నడు. ఏమ్మా, కడుపు నొప్పి అబద్ధమే కదమ్మా? తాతయ్య, నన్ను తనతో పాటు ఆయన ఇష్టపడి తీసుకెళ్ళుంటే దాన్నైనా భరించేదాన్ని తాతయ్య. కానీ ఆయనకి నన్ను తనతో పాటు తీసుకెళ్ళడం ఇష్టం లేదు. దానికి కారణం నేను లావుగా ఉండడమే. ఏమ్మా, లావుగా ఉంటే ఏమవుతుందమ్మా? లోకల్లో ఎవరు లేరు లావుగా? తాతయ్య, ఆ సంగతి తెలీదు, కానీ నా వరకు మా మధ్య దూరానికి కారణం ఈ లావే. ముందు ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే మిగిలినవన్నీ చాలా చిన్న ప్రాబ్లమ్స్ తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.